హాయ్ అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. నా పేరు శ్రీజ. తెలియని వాళ్ళు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారంటే నేను నెల్లూరు దగ్గర ఉంటాను. మా అత్తగారు ఊరు కూడా అదే. సో ఇది నా ఇంట్రడక్షన్. లాస్ట్ వ్లాగ్లో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, పుట్ట దగ్గర నుంచి మన్ను తెస్తున్నాం అనేసి. అక్కడ నుంచి మన్ను తెచ్చేసి ఊర్లో ఊరేగింపుగా వచ్చి దేవుడి దగ్గర అయితే ఆ మన్ను పెట్టేస్తారనమాట. పూజారి వాళ్ళు దాన్ని నీట్గా శుభ్రం చేసేసి దాంట్లో నారు పోస్తారు. ఇది యాక్చువల్ ప్రొసీజర్. దాని తర్వాత వన్స్ అక్కడ మన్ను సబ్మిట్ చేసిన వెంటనే ఉభయం వాళ్ళందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళి నీట్గా పట్టు చీరలు కట్టుకొని రెడీ అయిపోతారనమాట. ఇప్పుడు యాక్చువల్ తిరునాళ్ళు అనేది స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటుందండి. 7 days టోటల్ తిరునాళ్ళు. ఇది వచ్చేసి ఫస్ట్ డే ఆఫ్ తిరునాళ్ళు అనమాట. అందరు వెళ్ళి మంచిగా పట్టు చీరలు కట్టుకొని వచ్చేసారు. నేను మా ఉభయం కాదు కాబట్టి మా ఉభయం రోజు నేను స్పెషల్గా రెడీ అవుతాను. ఇది మా వదిన వాళ్ళ ఉభయం కాబట్టి నేను నార్మల్గా టిష్యూ శారీ కట్టుకున్నాను అనమాట. ఇది బ్లూ అండ్ రాయల్ బ్లూ కలర్ రెండు వచ్చేసాయి. దానిపైన సిల్వర్ కలర్ డిజైన్ వచ్చిందనమాట. పూజారి వాళ్ళు నీట్గా ప్రతి ఒక్కరి గోత్రనామాలు, ప్రతి ఒక్కరి పిల్లల పేర్లు, ప్రతి ఒక్కటి ఉభయం వాళ్ళందరి పేర్లు ఎవరిది మిస్ కాకుండా అందరి పేర్లు దేవుడి దగ్గర చదివి మంచిగా పూజ చేస్తారనమాట. మనస్ఫూర్తిగా వన్స్ అలాగా మనస్ఫూర్తిగా పూజ అనేది అయిపోయాక అందరినీ నిలబడమని చెప్పి గట్టిగా మోగించి ఎవరిని వాళ్ళకి ప్రదక్షిణాలు చేయించుకోమని చెప్పి చేసేసాక ప్రసాదాలు అయితే పంచుతారు. మనకి సత్యనారాయణ స్వామి దగ్గర ప్రసాదాలు చేస్తారు కదా రవ్వతోటి, అది అండ్ పంచామృతం. ఈ 7 రోజులు ఆ 2 ప్రసాదాలు అయితే కంపల్సరీగా పెడతారనమాట. నేను మా ఆడబడుచు ఇద్దరం ఆల్మోస్ట్ మ్యాచింగ్ శారీస్ వేసుకున్నాం. అనుకోకుండా ఇలా జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. తిరునాళ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి జలుబు కూడా స్టార్ట్ అయిందనమాట. ఏదన్నా ఇంపార్టెంట్ అకేషన్ ఉందంటే ఫేస్ మీద పింపులో, జలుబో, దగ్గో, ఫీవరో ఏదో ఒకటి వచ్చే ఉంటుంది అనమాట. పూజ అయితే అయిపోయింది. మంచిగా శతగోపురం అండ్ హారతి ఇచ్చేస్తున్నారనమాట. ఇంతవరకు పూజ కంప్లీట్ అయిపోద్ది. పూజ కంప్లీట్ అయిపోయాక అన్నదానం. ఇది సెకండ్ ఘట్టం. అందరికీ అన్నదానం చేస్తారనమాట. ఊరంతటికి అన్నదానం చేస్తారు. 7 days మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అన్నదానం అయితే జరుగుతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఆ రోజు మా వదిన వాళ్ళదే అన్నదానం కూడా చేశారు. చాలా బాగుండింది టేస్ట్ కూడా. రోజు ఇంట్లో పాపను వదిలేసి వెళ్ళానమాట కావల్లో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. సో మనసంతా పాప దగ్గర ఉంది. తిరునాళ్ళంతా అయిపోయింది కాబట్టి ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది, అయినా అది వదిలేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను. అంతే. ఈ బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.